మా ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. దాదాపు ప్రతి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్, ముఖ్యమైనటువంటి మెటీరియల్ అంతా కూడా ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా చేసుకోకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇవాళ మనము ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆర్మీలోకి అంటే మన ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళాలనుకుంటే వారి కోసం ఒక నోటిఫికేషన్ అయితే రీసెంట్గా రిలీజ్ అయింది. దాని గురించి అయితే నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. మెయిన్ అంశాలు ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీరు చూడండి, ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఫర్ సెలక్షన్ టెస్ట్ ఫర్ అగ్నివీరు వాయు ఇంటేక్ అన్నాడు. ఇక్కడ అంటే అగ్నివీరు వాయు ఎయిర్ ఫోర్స్లోకి ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ అనేది అండర్ అగ్నిపత్ స్కీమ్. మనకిప్పుడు ఇండియన్ త్రివిధ దళాల్లోకి రిక్రూట్ చేసుకోవడానికి అగ్నిపత్ స్కీమ్ని కేంద్రం తీసుకొచ్చింది. ఆ అగ్నిపత్ స్కీమ్లో భాగంగానే త్రివిధ దళాల్లోకి తీసుకుంటున్నాం. అందులో ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ వచ్చింది. దీంట్లో అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఒకటి మరి డేట్స్ మీరు ఇక్కడ చూడండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి మీరు చేసుకోవచ్చు అంటే 17th జనవరి నుంచి 6th ఫిబ్రవరి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లోనే చేయాలి. వెబ్సైట్ అడ్రస్ కూడా ఇస్తాను. ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ ఉంటుంది, అంటే ఆన్లైన్ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ. మీకు ఎగ్జామ్ ఆన్లైన్లోనే ఉంటుంది. 17 మార్చ్ 2024 నుండి మొదలవుతాయి. అంటే బ్యాచెస్ వారీగా ఉంటాయి. మీకు ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో అది కూడా మీరు చూసుకోవాలి. అంటే మాన్యువల్ వస్తుందో ఆ కంప్యూటర్ మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఒకసారి మన డీటెయిల్స్ కూడా ఇక్కడ చూద్దాం. అగ్నివీర్ వాయుకి సంబంధించి వెబ్సైట్ అడ్రస్ చూడండి. ఇక్కడ అప్లికేషన్స్ ఇది రిక్వైర్డ్ టు బి ఫిల్డ్ ఓన్లీ ఆన్లైన్ బై ద క్యాండిడేట్స్ అంటున్నాడు. ఇది వెబ్సైట్ అడ్రస్. మీరు ఇందులోకి వెళ్ళి ఈ అగ్నివీర్ వాయుకి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అగ్నివీర్ వాయు .cdac.in. ద ఎగ్జామినేషన్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ అగ్నివీర్ వాయు ఇంటేక్ అని ఇక్కడ పేర్కొనడం జరిగింది. డేట్స్ ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, చెప్పాను నేను. ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ బ్లాక్ మీకు అక్కడ మెన్షన్ చేశాడు. మీరు ఎప్పుడు బర్త్ డేట్ ఉండాలంటే మీకు ఈ మధ్యలో ఉండాలి. 2 జనవరి 2004 నుంచి 2 జూలై 2007 మధ్య మీకు జన్మించిన వారు దీనికి అర్హులు అని చెప్తున్నారు. బోర్డ్ డేట్స్ ఇన్క్లూజివ్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఈ మధ్యలో మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఇక్కడ మీరు చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ 10+2 ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. ఒకటి సైన్స్ స్ట్రీమ్ ఉంటుంది, జనరల్ స్ట్రీమ్ కూడా ఉంటుంది. సైన్స్ వాళ్ళంటే మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీషు ఆప్షన్గా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వారికి ఇంటర్మీడియట్లో 50% మార్కులు ఉండాలి. ఇంగ్లీష్లో కంపల్సరీ 50% మార్క్స్ ఉండాలి. ఇది కండిషన్. ఇంకా డిప్లొమా కోర్సెస్ ఉన్నా కూడా పాలిటెక్నిక్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత వొకేషనల్ కోర్సు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సైన్స్ కాకుండా ఇంకా ఆర్ట్స్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్డ్ అన్నాడు. ఎనీ స్ట్రీమ్, ఎనీ సబ్జెక్ట్స్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ బోర్డ్స్ రికగ్నైజ్డ్ సెంట్రల్ ఆర్ స్టేట్. ఇక్కడ కూడా 50% మార్క్స్ ఉండాలి. మినిమము 50% మార్క్స్ ఇంగ్లీష్లో ఉండాలి. సో దాదాపు అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 50% మార్క్స్ మీకు ఉంటే మీరందరూ కూడా ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. వొకేషనల్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఇక్కడ గమనించండి. ఒకసారి మీరు డీటెయిల్గా మీ క్వాలిఫికేషన్ని ఇందులో చూసుకోవాలి, చెక్ చేసుకోండి. మీకు సరైనటువంటి సబ్జెక్టులు అవన్నీ ఉన్నాయా లేదా. మ్యాక్సిమం ఎలిజిబిలిటీ ఉంటుంది ఎక్కడైనా ఒకటి. అండ్ నెక్స్ట్ హైట్, అంటే మ్యాండేటరీ మెడికల్ స్టాండర్డ్స్ కొన్ని ఉండాలి. ఇక్కడ మనకు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఇక్కడ చూడండి, మేల్ క్యాండిడేట్ అయితే 152.5 సెంటీమీటర్లు హైట్ ఉండాలి. ఇది క్లియర్, ఇది చూసుకోండి. ఒకవేళ ఫిమేల్ క్యాండిడేట్ అయితే 152 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. కొందరికి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. అంటే మీకు నార్త్ ఈస్ట్ కార్నర్, హిల్ ఏరియాస్ వాళ్ళకి డిఫరెంట్ మెడికల్ స్టాండర్డ్స్ తీసుకున్నారు. మామూలుగా అయితే ప్లేన్ ఏరియా అయితే 152.5 సెంటీమీటర్స్ మేల్ క్యాండిడేట్స్కి ఉండాలి, 152 సెంటీమీటర్స్ ఫిమేల్ ఉండాలి. ఓకే, వెయిట్ అనేది ఇక్కడ అంత పర్ఫెక్ట్ అంటే ఇంత ఉండాలని మెన్షన్ చేయలేదు. ఒక హైట్కి తగ్గ వెయిట్ అనేది ఉండాలి. చెస్ట్ ఇచ్చాడు మళ్ళీ. మేల్ అయితే 77 సెంటీమీటర్స్
ఉండాలి. ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది కామన్గా అన్ని ఉద్యోగాలలో యూనిఫామ్ ఉద్యోగాలలో ఉండేదే. ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అగ్రిగేట్ అంటే ఎంత ప్రపోర్షనేట్ అని చెప్పాడు ఇక్కడ. 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ తోటి ఒకటి. నెక్స్ట్ హియరింగ్, డెంటల్, ఎలాంటి ఫిజికల్ లోపాలు, డిఫెక్ట్స్, మళ్ళీ మీకు విజువల్ డిఫెక్టు ఇవేవి కూడా ఉండకూడదు. మ్యాక్సిమం మీకు సంపూర్ణంగా అన్నీ కూడా ఉన్న వాళ్ళే ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్. కాబట్టి మీ హెల్త్ కండిషన్ ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అవన్నిటి కూడా మీరు ఫిట్ అవుతున్నారు మెడికల్ స్టాండర్డ్స్కి అనుకుంటేనే మీరు ఇక్కడ అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ ఒకసారి ఇక్కడ చూద్దాం. మళ్ళీ ఇంకా కీలకమైన పాయింట్స్ ఏమున్నాయో ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం. సరే, బాడీ టాటూ ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. ఎందుకంటే ఈ ఆర్మీలోకి వెళ్ళే ముందు ఈ టాటూస్ కానివ్వండి ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఎగ్జామినేషను ఎట్లా ఉంటుంది. అగ్నివీర్ వాయు ఎన్రోల్డ్ అండర్ దిస్ ఎంట్రీ ఆర్ లయబుల్ టు బి అసైన్డ్ ఎనీ డ్యూటీ ఇన్ ఆర్గనైజేషనల్ ఇంట్రెస్ట్. సరే, అగ్నివీర్ వాయు ఉద్యోగాలు అనేవి 4 years కోసం అయితే మొదట భర్తీ చేస్తారు. ఈ అగ్నిపథ్ స్కీమ్లో ఫస్ట్ 4 years కోసం తీసుకుంటారు. తర్వాత దాంట్లో చూపినటువంటి ప్రతిభ ఆధారంగా 25% మందిని రెగ్యులర్ సర్వీస్లోకి తీసుకుంటారు. ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఇస్తారు ఈ పీరియడ్లో. లీవ్స్ కూడా గ్రాంటింగ్ లీవ్ విల్ బి సబ్జెక్ట్ టు ఎగ్జెన్సీస్ ఇన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటున్నాడు. యాన్యువల్ లీవ్ 30 days ఫర్ ఇయర్ యాన్యువల్ లీవ్ ఉంటుంది, ఒక నెల. సిక్ లీవ్ అంటే ఏదైనా డిసీజ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే బేస్డ్ ఆన్ మెడికల్ అడ్వైస్ బై కాంపిటెంట్ మెడికల్ అథారిటీ సిక్ లీవ్ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇంకా పే అండ్ అలవెన్సెస్, మరి ఈ 4 yearsలో పేమెంట్ ఎట్లా ఉంటుంది, వీళ్ళకి స్టైప్ అంటే శాలరీ ఎట్లా ఉంటుందో ఒకసారి చూస్తే ఫస్ట్ ఇయర్లో మీకు 30,000 ఇస్తారు. పర్ మంత్ 30,000 శాలరీ ఉంటుంది. కాకపోతే మీకు 21,000 ఇస్తారు. 9,000 కార్పస్ ఫండ్లో జమ చేస్తారు. మా 30% కార్పస్ ఫండ్ జమ చేస్తారు. మళ్ళీ ఇంకా ఒక 9,000 మీకు గవర్నమెంట్ యాడ్ చేస్తుంది ఈ కార్పస్ ఫండ్కి. అంటే మీ 9,000 గవర్నమెంట్ ఇచ్చే 9,000, 18,000 మీ పేరు మీద అక్కడ జమ చేయబడతాయి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మీ శాలరీ 33,000 అవుతుంది. మీకు చేతికి వచ్చేది 23,100. తర్వాత 9,900 కార్పస్ ఫండ్, సేమ్ గవర్నమెంట్ కూడా అంతే మొత్తంలో కలిపేస్తుంది. థర్డ్ ఇయర్లో 36,500 ఉంది. మీకు చేతికి వచ్చేది 25,550. మళ్ళీ గవర్నమెంట్ యాడ్ చేసేది మీరు కట్ అయింది 10,950 ప్లస్ 10,950. ఫోర్త్ ఇయర్లో 40,000, మీ చేతికి వచ్చేది 28,000. గవర్నమెంట్ 12,000 ఇస్తుంది, మీది 12,000, 24,000 జమ చేస్తారు. అంటే ఓవరాల్గా మీకు ఇక్కడ మీరు 4 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చే నాటికి ఇంకా 10 లక్షల రూపాయలు దాదాపుగా మీ చేతులకి గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. ఇది పెన్షన్ అలాంటివి ఏమీ లేవు ఇక్కడ. ఒకవేళ మీరు మంచి ప్రతిభ చూపి అక్కడ 25% పర్మనెంట్ చేయబోతున్నటువంటి లిస్టులో ఉంటే మీరు ఇంకా పర్మనెంట్ ఎంప్లాయీగా దాంట్లో ఉండిపోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్. ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ 48 lakhs అయితే మరి ఇవ్వడం జరిగింది, డెత్ ఇన్సూరెన్స్. దీనికి ఎలాంటి ప్రీమియం కూడా చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు. అగ్నివీర్ స్కిల్ సర్టిఫికెట్, ఈ 4 years తర్వాత మీరు వచ్చేటప్పుడు మీకు ఒక స్కిల్ సర్టిఫికెట్ ఇస్తారు. దాని ద్వారా మీరు తర్వాత ఉపాధి అవకాశాలు పొందడానికైతే చాలా ఉపయోగపడుతుంది ఆ సర్టిఫికెట్. అదొకటి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఆన్లైన్ టెస్ట్. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందన్నప్పుడు ఫస్ట్ phase 1లో మీకు ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఆన్లైన్ టెస్ట్ ఇక్కడ మీరు చూడండి, ఇంగ్లీష్ అండ్ హిందీ బైలింగ్వల్ క్వశ్చన్ పేపర్ వస్తుంది మీకు. దీంట్లో సైన్స్ సబ్జెక్ట్స్ రాసేవాళ్ళు 60 నిమిషాలు మీకు టైం ఉంటుంది. 60 minutes అండ్ షెల్ కాంప్రైజ్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఈ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ అంటే ఇంకా జనరల్ స్ట్రీమ్తో రాసి ఇంటర్మీడియట్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 45 minutes అండ్ షెల్ కాంప్రైజ్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ పర్ 10+2 CBSE సిలబస్. అండ్ అంటే ఇంగ్లీష్ వస్తుంది, ఇక్కడ రీజనింగ్ వస్తుంది, జనరల్ అవేర్నెస్, వీటి మీద టెస్ట్ ఉంటుంది. సైన్స్ స్ట్రీమ్ వాళ్ళకి ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ దాంట్లో టెస్ట్. వీళ్ళకైతే ఇంగ్లీషు, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇది రైట్. ఇక్కడ మీకు మార్క్స్ అంటే 1 mark ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్, 0 marks పర్ అన్అటెంప్టెడ్ క్వశ్చన్. మీరు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోతే 0 marks. కానీ ఇక్కడ నెగటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. మీరు 4 తప్పు ఆన్సర్స్ గుర్తిస్తే 1 mark అయితే కట్ అవుతుంది. 0.25 marks షెల్ బి డిడక్టెడ్ పర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అదొకటి మీరు గుర్తుంచుకోండి. ఓకే, క్వశ్చన్ పేపర్ అయితే మీకు బోత్ మీడియాలో వస్తుంది. ఒక ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్లోనే వస్తుంది, ఇంగ్లీష్ ఏరియా అదొకటి. నెక్స్ట్ ఇంకా మనం డిస్కస్ చేయాల్సినవి దీంట్లో
ఓకే క్యాండిడేట్స్ ఇదంతా పేజ్ 1 అంటే టెస్ట్. పేజ్ 1లో మీకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. పేజ్ 2కి వచ్చేసరికి మీరు మళ్ళీ ఒకసారి ప్రాసెస్, మీరు ఏదైతే మీకు ఫేజ్ 1లో మంచి మెరిట్ ఉండి మీకు సెలెక్ట్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు మీరు మళ్ళీ ఒకసారి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఏమేమి అప్లోడ్ చేయాలో అవన్నీ అప్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ పేజ్ 2 సెలెక్షన్ కూడా చూద్దాం. పేజ్ 2లో వారు ఏం చూస్తారు, మీ ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత పేజ్ 2కి వెళ్ళిపోతారు. పేజ్ 2లో వచ్చేసి మీకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుంది. ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మీరు ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం. మనకు పేజ్ 2 ఎక్కడ స్టార్ట్ అవుతుంది, పేజ్ 2 ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సూన్ ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ఫేజ్ 1 ఆన్లైన్ టెస్ట్ రిజల్ట్ డిక్లేర్ అయినాక ఏ కట్ ఆఫ్ విల్ బి అప్లైడ్ ఆన్ ద నార్మలైజ్డ్ మార్క్స్ స్కోర్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ద పేజ్ 1 test and shortlisted candidates will be sent a new admit card on their registered email IDs per phase 2 test at designated ASC. అంటే ఎవరైతే ఫేజ్ 1లో మంచి మెరిట్ చూపిస్తారో ఆ రిటర్న్ టెస్ట్లో వాళ్ళకి కొత్త అడ్మిట్ కార్డ్ పంపిస్తాము వాళ్ళ మెయిల్ ఐడికి. తర్వాత వాళ్ళు ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజ్ 2కి అయితే వాళ్ళు అటెండ్ కావాలి అని చెప్తున్నారు. పేజ్ 2లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మీరు చూస్తే 1.6 కిలోమీటర్స్ రన్నింగు మీరు వితిన్ 7 మినిట్స్లో కొట్టాలి మేల్ క్యాండిడేట్స్. ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే మీరు వితిన్ 8 మినిట్స్లో మీరు 1.6 కిలోమీటర్స్ మీకు రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక 1 మినిట్ ఎక్కువగా ఉంది ఫీమేల్కి ఇక్కడ, రైట్. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 2 క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 1 టు అండర్గో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 2 ఆఫ్టర్ 10 మినిట్స్ ఆఫ్, అంటే 10 మినిట్స్ తర్వాత మీరు మళ్ళీ ఇంకొక టెస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఏమిచ్చాడు మీకు, మేల్ క్యాండిడేట్కి 10 పుషప్స్ 1 నిమిషంలో కొట్టాలి. టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఆఫ్టర్ 10 మినిట్స్ బ్రేక్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ రన్, అంటే రన్నింగ్ అయిన తర్వాత ఇది కండక్ట్ చేస్తారు. అదేవిధంగా 10 సిట్అప్స్ 1 మినిట్లో కొట్టాలి. ఓకే, 20 స్క్వాట్స్ 1 మినిట్లో కొట్టాలి. ఇది మేల్ క్యాండిడేట్కి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 2. ఇంకా ఫిమేల్ క్యాండిడేట్కి వచ్చేసి ఇక్కడ 10 సిట్అప్స్ 1 మినిట్ అండ్ 30 సెకండ్స్లో మీరు కొట్టాలి. 15 స్క్వాట్స్ 1 మినిట్లో మీరు కొట్టాలి. ఇది క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు బ్రింగ్ దేర్ స్పోర్ట్స్ షూ అండ్ షార్ట్స్, ట్రాక్ ప్యాంట్స్ ఇవన్నీ తెచ్చుకోవాలి అని కూడా వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఒక అడాప్టబిలిటీ టెస్ట్ 2 ఉంటుంది. అంటే మీరు ఎయిర్ ఫోర్స్లోకి కాబట్టి దానికి మీ బాడీ ఎంతవరకు ఫిట్గా ఉంది, మీరు మానసికంగా ఎంత దృఢంగా ఉన్నారు అని జస్ట్ సైకలాజికల్ టెస్టింగ్ అనేది మీకు అక్కడ ఒకటి కండక్ట్ చేస్తారు. ఇది పెద్ద కష్టమేమి ఉండదు, ఈజీగా మీరు క్వాలిఫై అయిపోతారు. ఇంకా ఫేజ్ 3కి వెళ్ళేసరికి ఫేజ్ 2 అంతా కూడా మీకు ఫిజికల్గా, ఫేజ్ 3 మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు నిర్దేశిత వైద్య ప్రమాణాలు కలిగి ఉన్నారా లేదా, ఎందుకంటే మిలిటరీకి కాబట్టి మీరు పర్ఫెక్ట్ సౌండ్ బాడీ ఉన్నప్పుడే మీరు అక్కడ ఫిట్గా చేయగలుగుతారు కాబట్టి అవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఇక్కడైతే ఇవన్నీ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఓకే అంటే మీకు అప్పుడైతే సెలక్షన్ అనేది ఇవ్వబడుతుంది. ఇక్కడ మీరు చూడండి జనరల్, ఇంకా కొన్ని ఇక్కడ ముఖ్యమైనటువంటి హౌ టు అప్లై ఇవి కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. మీరు అప్లై చేయడానికి క్యాండిడేట్స్ ఆర్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్, ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది, వెబ్సైట్ అడ్రస్, దీంట్లోకి వెళ్ళండి. డ్యూరింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ టు బి అప్లోడెడ్. ఏమో క్లాస్ 10th ఇది పెట్టాలి మీరు, ఇంటర్మీడియట్ 10+2 ఈక్వలెంట్ మార్క్ షీట్ మెమో అప్లోడ్ చేయాలి. హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీకు ఇంకేమైనా హయ్యర్ ఎడ్యుకేషన్ డిగ్రీ ఉంది లేదా అడిషనల్ స్కిల్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయి, అదే అంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి కానివ్వండి, ఇంకా ఏదైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మీకు అనుభవం ఉంది, అట్లాంటివి ఉంటే మీకు కొంత ప్రియారిటీ ఉంటుంది ఈ ఉద్యోగాలలో. సో అలాంటి ఏమున్నా కూడా మీరు పెట్టుకోండి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, అట్లాంటివి కూడా అప్లోడ్ చేయండి. ఓకే, ఇవన్నీ మీరు ఎట్లా అప్లై చేయాలి, ఏ ఫోటో సైజ్, ఇవన్నీ కూడా జనరల్గా మీకు అర్థమైపోతుంది అప్లై చేసేటప్పుడు. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మీకు ఇక్కడ 550 రూపాయలు ప్లస్ GST అంటున్నాడు. ఇది కూడా ఆన్లైన్లో మీరు పేమెంట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఫీజుకి సంబంధించి అప్లై ఎలా చేయాలి దానికి సంబంధించి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్ సెలక్షను, డూప్లికేట్ ఇన్కంప్లీట్ ఫీల్డ్ అప్లికేషన్ షెల్ బి రిజెక్టెడ్, ఇవన్నీ కండిషన్స్ ఇచ్చారు. సో ఇది మనకి ఈ అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కీలకమైన అంశాలు.
మీరు మరి ఇమ్మీడియట్గా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళేటటువంటి ఒక సదవకాశం అయితే మీకు ఇక్కడ ఉంది. సో మంచి అవకాశం ఉంది. మీరు 4 ఇయర్స్లో మంచి ప్రతిభ చూపి ఆ 25% మీరుంటే మీరు రెగ్యులర్ ఎంప్లాయీ అక్కడ స్థిరపడిపోతారు. లేదంటే మీరు శాలరీతో పాటు ఒక 10 లక్షల రూపాయలు తీసుకొని ఒక స్కిల్ సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తారు. దాని తర్వాత మళ్ళీ ఆపర్చునిటీస్ చాలా వస్తాయి మీకు. ఓకే, మరి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి.